అమృత కళలు ఎపిసోడ్ 14. ఇక చూడు అక్క చూడు, మా అక్క మంచిగానే ఉంటుంది కదా. ఎప్పుడు ఏమవుతుంది అనుకుంటే మంచిగానే అవుతుంది రోజు రోజుకి. ఇక ఎట్లైనా పెళ్లి విషయమైనా చెప్తా రేపు ఎల్లుడి చూసి. అవు పెద్ద తాత ఫోన్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తుండో. తాత. రాజు ఉన్నవారా? తాత ఏమైంది ఇట్లా ఫోన్ చేసినావు? ఏం లేదురా, బగ్గ రోజులైందని ఫోన్ చేసిన. సావిత్రికి ఎట్లుంది ఇప్పుడు? బానే ఉంది తాత ఇప్పుడైతే. అవునా, అమృత ఎట్లుందిరా? అమృత కూడా బాగుంది. అవునా, మరి పెళ్లి చేస్తారా అమృతకి? చెయ్యాలి కదని మరి. చేయాలరా. ఇక వాళ్ళకి వీళ్ళకి పంపించుడు ఎందుకు తాత? నేనే పెళ్లి చేసుకుంటే నా దగ్గర నన్ను చూసుకుంటా, వాళ్ళ అమ్మని చూసుకుంటుంటది కదా అనుకుంటున్నా నేను. అవునరా, అది కూడా నిజమే. అదే తాత, నువ్వు ఒకసారి మర్చి మాట్లాడరాదు అక్కతోటి, నేను ఎట్లా అడుగుతా? అట్లా అంటావా? సరే వస్తారా రేపు? సరే తాత, మరి నేను అన్నట్టు అనకు అని వచ్చి మాట్లాడు. సరేరా. బాయ్ తాత, ఉంటా. బాయ్. ఒక పని అయిపోయింది పో. అమృత దొరికినవి. అక్క హెల్త్ ఎట్లుంటుంది ఇప్పుడు? బాగానే ఉంటుంది ఊహా. మరి ముందటంత కాదు కానీ ఇప్పుడు ఎక్కువ దగ్గస్తలేదు, కొంచెం మంచిగానే ఉంది. మంచి మాట చెప్పిన అక్క. ఇంకా కొన్ని రోజులు గిట్లనే నడుస్తే నా అమృత జర ఏదన్నా ఒకటి సెట్ అయితే గంతే ఊహ. అవుతుంది నువ్వు ఎప్పుడు అదే మాట్లాడతావు. అవుతుంది ఎందుకు అవుతుంది, నీకేం కాదు, నువ్వు మంచిగా ఉంటావు, అన్ని మంచిగా అయితే పట్టు. ఈ పాపం సావిత్రక్క బాధ సావిత్రక్కదేలే. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్లు రాసిర్రు, మరి ఏమవుతుందో ఏం కథనో. ఇవాళ వస్తే రిజల్ట్స్ అని పోయి కూసురు మళ్ళా. భలే పిల్లలు పో మీ వాళ్ళు. అమ్మా కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చినాయమ్మా. అవునా, దేంట్లో వచ్చినాయి బిడ్డ? ఇద్దరికి ఒక కాలేజీలో రాలేదమ్మా. ఏం కాదే, ఏడవకు. అయ్యో బిడ్డ, దానికి ఏడుస్తారా? ఏడవకు. చిన్నప్పుడు నాకు ఇట్లనే ఉండే నా ఫ్రెండ్స్. కావాలంటే మళ్ళీ కౌన్సిలింగ్కి పెడదామే, నువ్వు ఏడవకు. గట్లా ఏడ్చుకుంటూ ఉండొద్దు బెట, ఏముంది, ఫస్ట్ టైం పోండి, తెలుస్తుంది ఎట్లుంటుందో ఇద్దరు వేరు వేరు దగ్గర ఉంటే. కాలేజే కదా బేట, కాలేజ్ పోయి రాగానే మళ్ళీ కలిసి ఉంటారు, ఇల్లు పక్క పక్కనే కదా, ఇంకెందుకు బాధ. సరే, మంచిగా ఉన్నారు పో ఇద్దరు. పాపం నాకు మంచిగా లేనప్పటి నుంచి ఒక్క పని చేయనిస్తలేదు అమృత నన్ను. పనంతా బిడ్డకే అవుతుంది. సావిత్రి, ఓ రాజు. అగో తాత రారా, ఇప్పుడే వచ్చినవా? బిడ్డ నీకు మంచిగా లేదంటే చూసిపోనికి వచ్చిన. దా తాత కూర్చో. కూర్చుంటావా? అమృత అమ్మా, తాత వచ్చిండు బేట, జర చాయ్ పెట్టుకరాపో. సరే అమ్మా. ఎట్లున్నావు బిడ్డ? ఆ దేవుడి దయ వల్ల బాగానే ఉన్నా తాత ఇప్పటికైతే. ఏ స్వామి నన్ను కాపాడుతుండో గాని నా బిడ్డ చదివేదాకా నన్ను కాపాడితే గంతే చాలు. అంతే బిడ్డ, అందరికి గంతే కావాలి గాని. రాజుగారు మంచిగా ఉంటుండా అవ్వా? మంచిగా ఉంటుండు తాత, ఇప్పుడైతే జర బాగా రోజులైంది తాక. అదే నిన్న ఫోన్ చేసిన, మంచిగానే ఉన్నాడు. అవును తాత, కానీ ఏంది ఆ లొల్లిలా పడి జాబ్ పోయింది, ఏం చేస్తలేడు, ఖాళీగానే ఉంటుండు. దాంట్లో ఏముంది, జాబ్ అంటే వస్తుంది, రేపనంగా రాదా? అంతేగాని ఇవాళ రేపు ఎవరు చేసుకుంటారు తాత జాబ్ లేని చెప్పు. వాడికి జాబ్ ఉంటే జర ఒక పెళ్లి చేసేస్తే అయిపోతుందని నా ఆశ. అవునవును, పెళ్లి చేయాలవ్వా, బాగా రోజులైంది, ఇప్పటికే లేట్ అవుతలేదా? అదే తాత, చూడు మరి ఎవరన్నా ఉంటే. వాళ్ళు ఎందుకు పెట్టా, మన అమృత ఉంది కదా, మన అమృతకి రాజునిచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళిద్దరు మంచిగా నీ ముందట ఉంటారు, నిన్ను చూసుకుంటుంటారు. ఏం మాట్లాడుతున్నావు తాత నువ్వు? గా పిల్లేడా నా తమ్ముడేడా, గాలిద్దరికి ఏం పెళ్లి చేసుడు? నువ్వు నా మంచి అంటున్నావు పో. అవు గంత కోపం అవుతున్నావేది బిడ్డ, నేను మంచిగా చెప్పినాదా? ఏం మంచి, చదువుకునే పిల్ల రేపు మంచిగా అదేదో జాబ్ చేసుకొని బతుకుతుంది అనుకుంటే దానికి తాగుబోతుని ఇచ్చి కట్టబెట్టమంటావేంది నువ్వు? నువ్వే కదవ్వా తాగుతలేడని చెప్పి నువ్వు ఇప్పుడు. తాగి రేపు వచ్చి దాన్ని ఏమన్నా చేస్తే ఎట్లనే? ఏడు మంచోడే అవ్వా. ఏం మంచోడో పో.
అయితే ఇట్లా మాట్లాడు, అక్కతో నచ్చి మాట్లాడని చెప్పిండు ఆడు ఫోన్ చేసి నీకు. ఏషి కాదు కాదు ఆడేమని లేదు, నేనే అంటున్నా ఇక మన అమృతనే ఉంది కదా అని. నీగో తాత, నేనైతే అమృతాన్ని ఇచ్చి రాజుకి పెళ్లి చెయ్య. వాళ్ళిద్దరు ఏంది అసలు, వాళ్ళిద్దరికి పెళ్ళేంది? ఆ పిల్ల చదివేంది, ఆ పిల్లేంది, వాడేంది, ఆ తాగుపోతాడేంది? అని తీసుకొచ్చిన పిల్లకి ఎందుకు కడతా నేను? ఏ మన బిడ్డ, మన తమ్ముడు మన ఇంట్లోనే ఉంటారని చెప్పిన బిడ్డ. నువ్వే ఆలోచించు, మంచిగా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకో, ఆమె నిన్ను చూసుకుంటా మంచిగా ఇదే ఇంట్లో ఉంటుంది, ఎటు పోయేదానికి కూడా ఉండదు కదా. అట్లా అని దాని గొంతు కోయాలనా నేను? ఇప్పుడు అట్లా ఎవరు అంటారు కానీ శాంతంగా ఆలోచించు బిడ్డ, నువ్వే నీకే అర్థమవుతుంది కానీ. ఏవో తాత, చూడని కాసే చూసిపో, రాబుది కాకపోతే రాకు, కానీ ఇట్లాంటివన్నీ ముచ్చట్లు ఎగేసుకురా కేడుపు ఇంకొకసారి. అవునేమన్నవ్వా. నువ్వో తాత ఫస్ట్ ఈ నుంచి నాడు, ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకు, వాళ్ళ మనసులలో లేనిపోని అని పెట్టకు. పిచ్చి ముసలోడు ఏం మాట్లాడుతుండో ఆడికి అర్థమే అవుతలేదు, దిమాక్ లేనివాడు ఎక్కడను. అమ్మ తాతయ్యడి చాయ్ పెట్టుకొచ్చే వరకు లేడు, తాత లేడు ఎవరు లేడు, చాయ్ తీసుకొని మూలవాడేపో. ఆగు, ఏమైందమ్మా? ఇప్పుడే మంచి మాట్లాడినావుగా, మళ్ళీ ఏమైంది ఇప్పుడే? ఏం కాలేదులే, ఎలా లోపల వచ్చేసేపు. సరే అమ్మా. ఆగు, ఏమైంది గట్ల కోపంగా వస్తున్నావు? ఏం చెప్పాలి అక్క? దా కుసుందు, ఏమైంది? మాగా ముసలి తాత వచ్చిండక్క ఊరు నుంచి, వచ్చి అంటుండు కదా, ఇక ఏముంది అమృతకి రాజుకి పెళ్లి చేసేస్తే అయిపోతుంది, ఇక వాళ్ళిద్దరు ఒక జాగాలు ఉంటారు, నేను చూసుకుంటారు అని చెప్తుండు, సపరించుకుంటా ముసలోడు. గదేం మాట అన్నట్టే. అదే కదక్క, చూడు రోజు రోజుకి ఎట్లా అయిపోతుంది. రాజుగాడు ఎంతోడు, మా అమృత ఎంతది, అంతే తీయే. అట్లనే అరుస్తారు నలుగురు కానీ మనకు తెలియదా ఏంది మనోళ్ళు. నాకు అప్పటి నుంచి బాగా కోపం వస్తుంది అక్క, ఆడచ్చిపోయిండు కానీ నాకంత దిమాగ్ ఖరాబ్ అవుతుంది అంతోని. పోనీ పోనీ తీయగా, నువ్వేం చేస్తావు కానీ. ఏడ్దాకా వచ్చినాయి సంబంధాలు రాజుకి? ఇంకేం సంబంధాలు, బొంత సంబంధాలు, ఏం సంబంధాలు లేవు, ఏం లేవు. ఇక చేసుకుంటే చేసుకొని, లేకపోతే వీకని. ఇక నేనేం పట్టించుకుంటా అక్క, అందరితో గిట్లా చెప్పిస్తే. ఆడే చెప్పిపించిండా అని తెలియదు కదా మనకి. ఏమో అక్క, నాకైతే డౌటే వస్తుంది. ఆడి మధ్యలో బాగా మంచిగా ఉంటున్నట్టు ఉంటుండు మాతోని. ఇక మరి ఆ ముసలోడు ఇప్పుడు కాక అమ్మ నాకు ఎప్పటి నుంచో మంచిగా లేదు, ఇప్పుడే రావాలన్నా ఆడు? అది కూడా కరెక్టే. చూస్తా చూస్తా, ఏమన్నా కానీ అటు ఇటు నరుకుతాన్ని. పోనీ రాదే, ఏదో అంటారు మనుషులు, వదిలే. ఏమన్నా వండుకున్నారా లేదా? వండిండా ఆడే రాజుగాడు. మనం టాబ్లెట్లు వేసుకున్నావా అని? వేసుకున్నాక. ఇక కాలేజ్ అయిపోగానే ఇక శ్రవంతికి కూడా పెళ్లి చేసేయాలి, ఎక్కువ రోజులు ఉంచుకోను. ఎందుకు అక్క? జాబ్ చేయని మంచిగా, జాబ్ చేసినాక చేద్దులే పెళ్ళి. అబ్బో కాదు కాదే, చేసేయాల. సరే తీ అక్క, పోయేస్తాయిగా. సరేనే. ఏంటిరా బార్లోకి పట్టుకొచ్చినావు? అరే ఏం చెప్పాలిరా నా బాధ, అసలు ఇంటనే లేదురా శ్రవంతి. ఎన్ని రోజులు నేను కలబడతారా నేను కూడా చెప్పు. పోనీరా, ఈ శ్రవంతి కాకపోతే ఏంది, రేపు కాలేజీలోకి పోయినాకో 10 మంది శ్రవంతిలు వస్తారు, ఎవరినో ఒకరితో కాలిద్దులే. ప్లీజ్ నువ్వు అట్లా అనకురా, శ్రవంతి లేకపోతే నేను బతకలేను. ఆమె ఉంటేనే నేను ఉండగలుగుతారా, ఆమె చూసుకుంటేనే నేను ఉంటారా. రే ఏడుస్తున్నవేందిరా నువ్వు, ఇట్లా తయారైనవేందిరా? ఏమన్నా అనుకోరా, శ్రవంతి లేకుండా అయితే నేను ఉండలేనురా. ఏడవకరా, మాట్లాడదాంలే శ్రవంతితో, కానీ నువ్వు అట్లా ఏడవకు. నీకేం తెలుసురా బాధ, నాకు తెలుసుడద్దు చేసుడద్దురా, ఈ బాధలద్దేమద్దు నాకు. ఏమైంది ఎక్కుదాన్ని కూర్చున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, ఒట్టిగా కూర్చున్నా. చెప్పవే, విక్కీ గురించి ఆలోచిస్తున్నావా? ఏం చెప్పాలి అమృత, నాకు పిచ్చి లేస్తుంది. ఎందుకు, ఏమైంది? ఏడవకు. ఇప్పుడు కాలేజ్కి పోతే నువ్వు ఉండవు, ఎవ్వరు ఉండరు, నేను ఒక్కదాన్ని ఎట్లనే. ఏ పిచ్చి, ఏం కాదు, నేను లేకపోతే ఇంకేంటి, కొత్త ఫ్రెండ్స్ వస్తారు కదా. కొత్త ఫ్రెండ్స్ వస్తే ఎవరు వద్దే? ఊరుకో. తెలుసా, విక్కీ కూడా సేమ్ నీ కాలేజే వచ్చిందంట. నీకెవరు చెప్పిరే? ఇంకెవరు, ఈ రాకుమారుడే మెసేజ్ చేసినాడు. అవునా, అట్లీస్ట్ ఆయన ఉంటాడే. ఏంది అమృత మళ్ళీ బయట కూర్చున్నావు, ఏం కథ? నీకెందుకు మామా, నేను ఎక్కడ కూర్చుంటే? ఒక్కడు కొడతా మళ్ళా ఎక్కువ తక్కువ మాట్లాడితే. పిల్ల ఏం బట్టలు అవి, పెద్ద అవుతురా, రోజు రోజుకి చిన్న అవుతురా మీరు. మామయ్య, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నడు, నువ్వు ఫస్ట్ ఇంట్లోకి నడు. మామయ్య, ఎక్కువ తక్కువ మాట్లాడుకో. నువ్వెవరు నాకు చెప్పడానికి? నేనా, నీ కాబోయే మొగ్గుడిని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? అమ్మకి చెప్తావు. చెప్పుకోపోయే, అదే ఆ లాస్ట్కి తీసుకొచ్చి నీకు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా, చూసుకోపో. అంతవరకు నువ్వు ఎవరుతున్నా తిరిగినట్టు తెలియాలా?
నరుకుతా. మరి అమృతం నేను పెళ్లి చేసుకుంటానా లేదా అని తెలియాలంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.